హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీబీ స్టడీస్. ఈ వీడియోలో నేను 2026 ఏప్రిల్కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ బిట్స్ అయితే చూపించబోతున్నానండి. అవేంటో మనము చూసేద్దాం. ఫస్ట్ వన్, క్రింది వాటిలో సరైనవి అని అడిగారండి. సరైనవి ఏంటి అంటే సెకండ్ ఆప్షన్ అంటే ఏ, సి, డి ఇవన్నీ సరైనవి అన్నమాట. మనకు కావాలంటే ఇక్కడ కింద నోట్ ఇచ్చారు, నోట్ కూడా చూసుకోవచ్చండి, ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్, జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2020కు సంబంధించి సరైంది అని అడిగారండి. ఏంటంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఏ, బి, సి, డి అన్నీ కరెక్ట్ ఆన్సర్సే అనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ 2026కి కింది వారిలో ఎవరికి వచ్చింది అంటే కావే మదాని గారికి వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ వన్, క్రింది వాటిలో సరైనవి అని అడిగారండి. ఏ, బి, సి, డి అన్నీ సరైనవే అన్నమాట. ఆప్షన్స్ చూద్దాము. ఫోర్త్ క్వశ్చన్కి ఏబిసిడి అన్నీ సరైనవే కాబట్టి థర్డ్ ఆన్సర్ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, బీపీసీఎల్ పైలట్ ప్రాజెక్టులో భాగంగా దేశంలో తొలి ఎల్పిజి ఏటీఎంను ఏ నగరంలో ఏర్పాటు చేశారు అంటే గురుగ్రామ్లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ సిక్స్త్ వన్, ప్రపంచ సంతోష సూచి 2026లో ఇండియా స్థానం ఎంత అంటే 116. నెక్స్ట్ సెవెంత్ వన్, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026లో 8.574 స్కోర్తో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది అంటే పాకిస్తాన్ నిలిచింది. నెక్స్ట్ ఎయిత్ వన్, వాయు నాణ్యతను పర్యవేక్షించే స్విట్జర్లాండ్ సంస్థ ఐక్యూ ఎయిర్ నివేదిక ప్రకారం 2025లో ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశం ఏది అంటే పాకిస్తాన్. నెక్స్ట్ నైన్త్ వన్, అటవీ సంరక్షణలో సమాజ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం నింగోల్ వాన్ ఇనిషియేటివ్ అమలు చేస్తోంది అంటే ఆప్షన్స్ చూద్దాము. నైన్త్ క్వశ్చన్కి ఆన్సర్ మణిపూర్. నెక్స్ట్ 10th వన్, కరుణ ద పవర్ ఆఫ్ కంపాజన్ పుస్తక రచయిత ఎవరు అంటే కైలాస్ సత్యార్థి. నెక్స్ట్ 11th వన్, లోక్సభ అసెంబ్లీ స్థానాలు 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ప్రస్తుతం 543 ఉన్న లోక్సభ స్థానాలు ఎంతకు పెరగనున్నాయి అంటే 816కు పెరగనున్నాయి. నెక్స్ట్ 12th క్వశ్చన్, ఇక్కడైతే మనం చూడొచ్చు ప్రస్తుతం పెరిగిన తర్వాత అని. లోక్సభ స్థానాలు ప్రస్తుతం 543 ఉన్నాయి, పెరిగిన తర్వాత 816 ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుతం 175 సీట్లు ఉన్నాయి, దాని తర్వాత పెరిగితే 263కు గాను పెరుగుతాయి. తెలంగాణ అసెంబ్లీలో 119 స్థానాలకు గాను పెరిగిన తర్వాత 179 స్థానాలు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ లోక్సభలో 25 స్థానాలున్నాయి, పెరిగితే 38 స్థానాలకు చేరుకుంటాయి. తెలంగాణ లోక్సభలో 17 స్థానాలున్నాయి, పెరిగిన తర్వాత 26 స్థానాలకు చేరుకుంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ స్థానాలు 4123, పెరిగిన తర్వాత 6185 స్థానాలకు గాను పెరుగుతాయి. ఇవన్నీ లోక్సభ వాటి స్థానాలు, అసెంబ్లీలో ఉన్న స్థానాలు. నెక్స్ట్ 12th వన్, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అనేది షియా మత గురువుల పాలనను రక్షించడానికి ఏ సంవత్సరంలో ఏర్పడిన ఒక శక్తివంతమైన సైనిక విభాగం అంటే 1979. నెక్స్ట్ 13th క్వశ్చన్, 17వ కాకడు 2026 బహుపాక్షిక నావికా విన్యాసాలు ఏ దేశంలో జరిగాయి అంటే ఆస్ట్రేలియాలో జరిగాయి. నెక్స్ట్ 14th వన్,
T20లో శతకం సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా ఏ దేశానికి చెందిన పాని ఉటగూషిమా నిండే 15 ఏళ్ళు అన్నమాట రికార్డు నెలకొల్పింది అంటే రువాండా. నెక్స్ట్ 15th క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది ఏది అని క్వశ్చన్ ఏంటి అంటే ఏ బి సి డి ఈ అన్నీ సరైనవే. సెకండ్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 16th క్వశ్చన్, భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ పేమెంట్ యాప్నకు రాయబారిగా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్స్ చూసేద్దాం. 16th క్వశ్చన్కి ఆన్సర్ మహేంద్ర సింగ్ ధోని. నెక్స్ట్ 17th వన్, ఏ దేశానికి చెందిన మొదటి ట్రాన్స్జెండర్ మహిళా ఎంపీగా భూమిక శ్రేష్ఠ నిలిచారు అంటే నేపాల్. నెక్స్ట్ 18th వన్, ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2028లో ఎక్కడ జరుగుతుంది అంటే భువనేశ్వర్లోని ఇండియాలో జరుగుతుంది. నెక్స్ట్ 19th వన్, క్రింది వాటిలో సరైంది అని అడిగారు. ఏంటి అంటే ఏ బి సి డి అన్నీ సరైనవే కాబట్టి థర్డ్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 20 క్వశ్చన్, తెలంగాణలో 2024-25లో రాష్ట్ర తలసరి ఆదాయం 3,80,031 ఉండగా 2025-26లో ఎంతకు పెరిగింది అంటే 4,18,931కి పెరిగింది. నెక్స్ట్ 21 క్వశ్చన్, ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ 2026 నుంచి వైదొలగిన దేశం ఏది అంటే ఇరాన్. నెక్స్ట్ 22 క్వశ్చన్, స్వాతంత్రం తర్వాత ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు ఆమోదం తెలిపిన రెండో రాష్ట్రం గుజరాత్. నెక్స్ట్ 23 క్వశ్చన్, అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ ఇటీవల సర్వే ప్రకారం మోస్ట్ పాపులర్ లీడర్గా నిలిచిన మొదటి వ్యక్తి ఎవరు అంటే నరేంద్ర మోదీ, ఇండియా. ఇవండి ఏప్రిల్ 2026కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.